గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఒక చిన్న టర్మినాలజీ అండి. ఫ్రీ ఫ్లోట్ ఎందుకు మనకి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, మనకి స్టాక్ బై చేయాలా వద్దా అనేది జస్ట్ ఒక స్మాల్ డిస్కషన్ వస్తుందండి మన కేస్ స్టడీలో. అందువల్ల దీన్ని ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాము. ద ఫ్రీ ఫ్లోట్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ద షేర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్ ఆన్ ద స్టాక్ మార్కెట్. సో ట్రేడింగ్ కొన్ని షేర్స్ అనేది మనకి మార్కెట్లో ఉంటాయి, దాన్ని మనం ఫ్రీ ఫ్లోట్ ఆఫ్ ది కంపెనీ అని అంటాము. So this usually refers to which are held by people other than the promoters. So promoters, other shareholders associated with promoters, వీళ్ళు తప్ప ఏమైతే మనకి ట్రేడ్ అవైలబుల్ ఉంటాయో దాన్ని మనం ఫ్రీ ఫ్లోట్ ఆఫ్ ది కంపెనీ అని అంటాము. సో అది మనకి ఏ విధంగా షేర్ ప్రైస్ మీద ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, అది మనకి ఏ విధంగా, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మంచి రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. సో ఎందుకు అంత రిటర్న్స్ ఇచ్చినాయి, అవి హోల్డ్ చేయాలా వద్దు అనేది మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, దానికి మనం ఇక్కడ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్రీ ఫ్లోట్ రేషియో కెన్ ఎఫెక్ట్ స్టాక్ ప్రైజెస్ ఇన్ 2 ways. ఓకే, 2 ways లో ఫస్ట్ వచ్చేసి ఫ్రీ ఫ్లోట్ రేషియో ఇస్ లో. ఫ్రీ ఫ్లోట్ రేషియో అనేది ఎప్పుడైతే మనకు లో ఉంటుందో ఇన్వెస్టర్స్ విల్ టెన్ టు అవాయిడ్ ద స్టాక్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఫ్రీ ఫ్లోట్ రేషియో అనేది తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా టెన్ టు అవాయిడ్ ద స్టాక్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే లోవర్ ఫ్రీ ఫ్లోట్ రేషియో మీన్స్ దెర్ ఈస్ లెస్ అమౌంట్ ఆఫ్ షేర్స్ ఇన్ ద మార్కెట్ విచ్ మైట్ కాజ్ లో లిక్విడిటీ. సో మనకేంటంటే లెస్ అమౌంట్ ఆఫ్ షేర్స్ ఉండడం వల్ల లిక్విడిటీ రేషియో అనేది పడిపోతుంది, అండ్ అది వచ్చేసి ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఫ్రీ ఫ్లోట్ రేషియో ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా అది వచ్చేసి స్టాక్ వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది స్టాక్ మీద అనేది జస్ట్ మనకి ఈ పాయింట్ చెప్పడం కోసం నేను ఇక్కడ మీకు ఇది హైలైట్ చేశాను. సో ఇప్పుడు మేజర్ మనకి షుడ్ యూ ఇన్వెస్ట్ టు పిఎస్యు స్టాక్స్, పబ్లిక్ సెక్టర్ యూనిట్ స్టాక్స్ ఆర్ ఎగ్జిట్ ఆఫ్టర్ మల్టీబ్యాగర్ రిటర్న్స్. సో మనము ఎన్ నెంబర్ ఆఫ్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ స్టాక్స్ చూసాము, ఎస్పెషల్ ఇన్ పిఎస్యు. సో అవి మనం ఎగ్జిట్ అవ్వాలా వద్దా అనేది మనకి ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ నుంచి. అది ఏందనేది ఒకసారి చూసి ఉంచాలా లేదా ఎగ్జిట్ అవ్వాలనేది ఒకసారి చూద్దాము. సో ఎనీహో మనం డిస్కస్ చేసామండి. మనకి డిఫెన్స్ స్టాక్స్ బిఎంఎల్, భారత్ డైనమిక్స్, మజ్గావ్ డాక్ ఇవన్నీ విపరీతమైన రిటర్న్స్ ఇచ్చినాయి అనేది మనం ఆల్రెడీ కొన్ని డేస్ బిఫోర్ అనేది మనము డిస్కస్ చేసాము. సో ఇది ఇంకా మనకు వచ్చేసి దీస్ కంపెనీస్ ఆల్సో ఓవర్ వాల్యూడ్ అని అడిగిస్తున్నాడు, ఎందుకంటే దీస్ కంపెనీస్ విల్ నీడ్ టు ఎగ్జిక్యూట్ అరౌండ్ 1.9 trillion ఆఫ్ డిఫెన్స్ ఆర్డర్స్ యాన్యువల్లీ టు జస్టిఫై దేర్ కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇప్పుడు ఉన్న దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్టిఫై చేయాలంటే 1.9 trillion యాన్యువల్గా అవి ప్రొడ్యూస్ చేయాలి. సో అంత క్యాపబుల్ ఉందా, కాకపోతే అంత క్యాపబిలిటీ ఉన్నా ఇవి ఓవర్ రియాక్ట్ అయినాయి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇందాక మనం ఫ్రీ ఫ్లోట్ అనేది చెప్పాం కదా, సో ఇదండి. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే పిఎస్యు స్టాక్స్ విత్ లో ఫ్రీ ఫ్లోట్స్ జనరేటెడ్ 68 to 410%. సో మనకి ఫ్రీ ఫ్లోట్ అనేది ఎప్పుడైతే ఉందో, ఫ్రీ ఫ్లోట్స్ అనేది ఇందాక చూసాం కదా, అవైలబిలిటీ ఫర్ ట్రేడింగ్, షేర్స్ అవైలబిలిటీ ఫర్ ట్రేడింగ్. సో మనకి లో ఫ్రీ ఫ్లోట్ ఉన్న స్టాక్స్ ఏదైతే ఉందో అవి మార్కెట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండాలి, కానీ ఇక్కడ వచ్చేసి 68 to 410% రిటర్న్స్ అనేది ఇచ్చింది ఈవెన్ లో ఫ్రీ ఫ్లోట్ ఉన్నా కానీ. అవి ఏవేంటి అనేది ఇక్కడ ఇచ్చాడు. కేఓసిఎల్, పంజాబ్ సింధ్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు. సో ఇది మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇండియా ఓవర్సీస్, ఎల్ఐసి, ఐడిబిఐ బ్యాంకు, యూకో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంఆర్పిఎల్, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, అండ్ ఐటీఐ, ఎంఎంటీసీ, ఐఆర్ఎఫ్సి చూడండి 410% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఇయర్ 12 monthsలో. అండ్ జిఐసి 152% రిటర్న్స్ ఇచ్చింది. మనకి రెడ్ ఇండికేషన్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ 12 months. ఓకే, మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిన్న మనం డిస్కస్ చేసాం, మజ్గావ్ డాక్ 185%, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, నేలైఫ్ లిగ్నైట్. సో ఇవి వచ్చేసి మనకి మోర్ దాన్ 100% రిటర్న్స్ ఇచ్చినాయి, కాకపోతే మనకు వచ్చేసి ఫ్రీ ఫ్లోట్ పర్సంటేజ్ వచ్చేసి వెరీ లెస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ చాలా తక్కువ ఉంది, సో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది దీని మీద. ఎల్ఐసి మనకి ఫ్రీ ఫ్లోట్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఐడిబిఐ బ్యాంక్ కూడా కొంతవాడికి మనకి ఈవెన్ 74% రిటర్న్స్ ఇచ్చిన మనకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్. సో ఇది లెస్ దాన్ ఫ్రీ ఫ్లోట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఫ్రీ ఫ్లోట్ అండి, రైట్ సైడ్ వచ్చేసి మనకి పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్. సో ఓవరాల్ మనకు వచ్చేసి ఈ యొక్క షేర్స్ ఏమైతే ఉన్నాయో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకు, ఐడిబిఐ, ఎల్ఐసి, ఇవి వచ్చేసి ఫ్రీ ఫ్లోట్ అనేది చాలా తక్కువగా ఉంది. వీటికి వచ్చేసి సో ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే వీటిలో కొంత మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు. ఈవెన్ ఐఆర్ఎఫ్సి,
సో మనకి లో ఫ్రీ ఫ్లోట్ అనేది ఉంది. సో లెస్ దాన్ 20%, ఇది వచ్చేసి మనకి 20% లోపలే ఇవన్నీ ఉన్నాయి అన్నట్లు చూపిస్తున్నాడు ఫ్రీ ఫ్లోట్ అనేది. సో మనకు వచ్చేసి ఐఆర్ఎఫ్సి ఫార్ బెటర్ అండి. ఇవన్నీ కొంతవరకు ఫార్ బెటర్ వెన్ ఫ్రీ ఫ్లోట్ వీటితో కంపేర్ చేస్తే ఇవి వచ్చేసి చాలా నెగ్లిజిబుల్ ఫ్రీ ఫ్లోట్ ఉంది కాబట్టి ఇవి కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్స్ కానీ ఎక్కువ. మీరు ఏమైతే ఒకవేళ ఈ షేర్స్ హోల్డ్ చేస్తుంటారో దగ్గర దగ్గర మీరు 50% అనేది మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఇది చేయాలనుకుంటే ఇది వచ్చేసి మీరు ఒకవేళ 50% చేసినట్లయితే ఐఆర్ఎఫ్సి కానించి ఎస్జేవిఎన్ దాకా ఇవి వచ్చేసి మీరు మోర్ దాన్ 70% అనేది ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ మార్కెట్ కరెక్షన్ అయితే ఉంటే ఈ యొక్క స్టాక్స్ బాగా కరెక్ట్ అయితే అవుతాయి. ఈ యొక్క స్టాక్స్ బాగా కరెక్షన్ అయితే అవుతాయి. అది మీరు ఒకసారి చూడండి. ఆల్రెడీ కొన్ని స్టాక్స్ విపరీతంగా పడటం జరుగుతుంది. ఐఆర్ఈడే కానీ ఐఆర్ఎఫ్సి కానీ చాలా హైస్ నుంచి పడిపోవడం చూస్తున్నాను. సో కొంత మీరు ఎప్పుడైతే ప్రాఫిట్ ఉండదో కొంత మీరు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. మీకు ఈ ఫ్రీ ఫ్లోట్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ స్టాక్స్ ఏమైతే మనం ఇక్కడ చూపిస్తున్నానో వీటిని ఒకవేళ మీరు హోల్డ్ చేస్తూ ఉన్నట్లయితే 50 to 75% ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసి పెట్టుకోండి. ఒకవేళ కరెక్షన్ అనేది జరగక పోయినట్లయితే ఐఆర్ఎఫ్సి వీటిలో అయితే బాగా కరెక్షన్ అయితే జరిగింది. స్టిల్ ఒకవేళ మీరు ప్రాఫిట్లో ఉన్నట్టయితే మినిమం ప్రాఫిట్ అయితే మీరు టేకప్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్ వీటిలోకి వెళ్తాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వెళ్దాము. సో మన పిఎస్యూ స్టాక్స్ ఎంతవాడికి హోల్డ్ చేయాలి లేదు అనేది మనం అక్కడ చూసాము. మీ స్టాక్స్ దానిలో ఉన్నట్లయితే కొన్ని ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్ కూడా ఓవర్ వాల్యూడ్ అనేది చూపిస్తున్నాడు. మీరైతే కొంత అయితే పర్సెంటేజ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నిఫ్టీ ఈరోజు వచ్చేసి మనకి 22,332 దగ్గర క్లోజ్ అయింది, 160 పాయింట్స్ డౌన్. సో ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అండ్ నిఫ్టీ బోత్ ఆర్ రివర్స్ సైడ్ ఉన్నాయండి. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి నిన్న మనం వీడియోలో చూసినట్లయితే 150 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం చూపించింది. కాకపోతే యాజ్ పర్ టెక్నికల్స్ మనం నిఫ్టీ వచ్చేసి ఫాలో అయింది అనేది మనము ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా చెప్పాము. సో మన టెక్నికల్స్ అనేది స్ట్రాంగ్గా మనం ప్లే అవడం జరుగుతుందండి. సో ఈరోజు టెక్నికల్స్ అనేది మంచిగా హానర్ అయింది. మనకి ఇది గిఫ్ట్ నిఫ్టీ ఈవెన్ దో మనకి 150 పాయింట్స్ అప్ సైడ్ ట్రెండ్ చూపించిన మనకి నిఫ్టీ వచ్చేసి మంచిగా చూపించింది. మోర్ ఓవర్ నేను నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ నా లెవెల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో మనము బ్యాంక్ నిఫ్టీ సైడే నేను చెప్పానండి. సో పిఈ ఆప్షన్ అంటే మనకి మార్కెట్ పడుతుంది కాబట్టి పుట్ ఆప్షన్ అనేది బై చేసి పెట్టుకోమని. సో ఎవరైతే బై చేసి ఉన్నారో మనము మేజర్గా 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాము. అదే మెయింటైన్ చేస్తాము. సో ఎవరైతే మనకు బై చేసి ఉంటారో వాళ్ళకు వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో మనం 240, 250 లెవెల్స్ దగ్గర చెప్పాము, అది 450 లెవెల్స్ దగ్గర వెళ్ళిందండి నిఫ్టీ పుట్ ఆప్షన్. ఓకే, సో మనకి ఈవెన్ మేజర్గా చూసినట్లయితే ఈరోజు మార్కెట్ డ్రాగ్ చేసింది ఎక్కువ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. ఓకే, ఎవరైతే స్మాల్ క్యాప్ స్టాక్ సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లెవెల్స్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసినట్లయితే 22,421. సో ఇది మనం అవాయిడ్ చేసేయండి. మోస్ట్లీ మన మార్కెట్ కరెక్షన్ అయింది కాబట్టి యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము ఒకసారి నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. నిఫ్టీ లెవెల్స్ చూసి మనము నిన్న మనము ఈ లెవెల్స్ మనం వన్స్ బ్రేక్ అయితే అయినట్లయితే మనం ఈ లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అన్నట్లుగా మనం చెప్పాము హానర్ అయితే అని. సో మనం ఇది వచ్చేసి ఇప్పుడు ఇది బ్లూ లైన్స్ అంటే మనకు వచ్చేసి రెసిస్టెన్స్, నిన్నటి సపోర్ట్ ఈరోజు రెసిస్టెన్స్ కింద వెళ్తుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ కింద మనకి రెసిస్టెన్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ 22,378 సెకండ్. సో నేను ఎప్పుడైతే ఇది 22,376 ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటాయో అప్పుడే నేను పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ చేస్తాను. టిల్ దెన్ నాకు వచ్చేసి నెగిటివ్ సెంటిమెంటే ఉందండి. సో నెగిటివ్ సెంటిమెంట్ ఎక్కడ దాకా ఉందంటే మీరు ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో దీని కింద దాకా 22,350 లెవెల్స్ బిలో ఎప్పుడు మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటుందో దీని డౌన్ సైడ్ అయితే నేను ఫుల్ నెగిటివే చూస్తానండి. సో నిఫ్టీ వచ్చేసి మీకు 22,062 దాకా అక్కడ మనకి కనిపిస్తుంది డౌన్ సైడ్. నేను 22,340, 350 లెవెల్స్ డౌన్ మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉన్నంత టైము నేను మార్కెట్లో ఇంకా ఫాల్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. మార్కెట్ రికవరీ అవ్వాలంటే మాత్రం నాకు ఈ లెవెల్ అయితే మోర్ దాన్ ఈ లెవెల్ అయితే వెళ్ళాలి. 22,400 అబోవ్ లెవెల్స్ నేను మార్కెట్లో పాజిటివ్ మూమెంటం సెంటిమెంట్ అనేది క్యారీ చేస్తాను. ఓకే, పాజిటివ్ మూమెంటం సెంటిమెంట్ అనేది క్యారీ చేస్తాను. టిల్ దెన్ నేను 22,340 లెవెల్స్ కింద మాత్రం పిఈ సైడే ఉంటాను. పిఈ సైడ్ అనేది మార్కెట్లో ఇంకా కొంత కరెక్షన్ అయితే కనబడవచ్చు మార్కెట్లో. ఓకే,
కొంత మా కరెక్షన్ అయితే కనబడవచ్చు. సో దీనికి సపోర్టివ్గా మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా కూడా చూద్దాం. ఓకే, సో మార్కెట్ 350 లెవెల్స్ ఇక్కడ ఉంది. సో మనకి మార్కెట్ వచ్చేసి మనకి 22,400 అబోవ్ అని నేను ఆల్రెడీ మన చార్ట్ ద్వారా చెప్పాను. 22,500 జస్ట్ 100 పాయింట్స్ తీసుకుంటున్నాను. కాకపోతే మనకు డౌన్ సైడ్ మూమెంటం నాకు దగ్గర వచ్చేసి 22,200 అండ్ 22,000. సో 22,200 తర్వాత అది కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి డైరెక్ట్ 22,000 దాకా నాకు కనిపిస్తుంది. సేమ్ అది మనం దానిలో డిస్కస్ చేసాము యాజ్ పర్ చార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దామని. నాకు బ్యాంక్ నిఫ్టీ నిన్న వచ్చేసి చాలా క్లియర్ లెవెల్స్ ఇచ్చింది. ఎందుకంటే మనము బిఫోర్ దిస్ ఆల్రెడీ మనం డే చార్ట్ అనేది ఒకసారి డిస్కస్ చేసి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేశాను. మనకి డే చార్ట్ వచ్చేసి క్యాండిల్స్ మీరు చూసినట్లయితే 1 2 ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పామండి. ఈవెన్ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా 1 2 3 4. సో 1 ఇది వచ్చేసి 1 గ్రీన్ క్యాండిల్, 2 3 4 5 6. సో 6 డేస్ గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనకి టెక్నికల్ పరంగా ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు మంచి మూమెంటం టిల్ 47,322 దాకా ఉండొచ్చు. సో ఈ వచ్చేసి మనం ఆల్రెడీ నిన్న మనం డ్రా చేసి పెట్టాము ఈ లెవెల్స్. సో మనకి లెవెల్స్ అయితే మంచిగానే డౌన్ సైడ్ హార్న్ అయింది. మనకి రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. సో మనకు వచ్చేసి అప్పర్ సైడ్ లిమిట్స్ ఏమైతే ఉన్నాయో మనకి రెసిస్టెన్స్ కింద పనిచేస్తాయి, డౌన్ సైడ్ వచ్చేసి మనకి సపోర్టివ్ కింద పనిచేస్తాయి. సో నాకు వచ్చేసి మేజర్గా ఇది సపోర్టివ్ కింద కనిపిస్తుంది. ఎప్పుడైతే నాకు ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో 47,332, సో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నాకు దగ్గర చాలా ఫాస్ట్గా పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చాలా ఫాస్ట్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్. ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఫార్మేషన్స్ అయితే ఉన్నాయి. సో నాకు ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం 47,191 ఇది చూడండి 47,191 ఈ లెవెల్ కనుక మనకి ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం దగ్గర మనకి 47,000 బ్రేక్ అయ్యి ఇప్పుడు ఎనీహో రౌండ్ ఫిగర్ 47,000 ఉంటుంది. అది కూడా బ్రేక్ అయితే మాత్రం నాకు 46,500 బిలోవే కనిపిస్తుంది. సో మార్కెట్ కరెక్షన్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ దాకా వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. సో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు 46,300 లెవెల్స్ దాకా. ఓకే, సో ఎందుకంటే ఇవన్నీ చాలా రెడ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అయిందండి. చాలా రెడ్ క్యాండిల్స్. ఈవెన్ ఎట్ ఎ టైం 1 గ్రీన్ క్యాండిల్తోనే మనకి ఈ మూమెంటం అనేది రావడం జరిగింది. సో ఈవెన్ ఫాల్ అయినా కానీ ఒక రెడ్ క్యాండిల్తోనే మనకి ఇంత ఫాల్ అనేది కనిపించే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఒకవేళ నాకు అప్ సైడ్ మూమెంటం కనపడాలంటే మాత్రం ఈ 47,500 ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఈవెన్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా మనకు అంత మూమెంటం అనేది ఇక్కడ జస్ట్ ఒక 300 పాయింట్స్ కనిపిస్తుంది అప్ సైడ్ మూమెంటం. ఓకే, కాకపోతే నాకు ఇంకా డౌన్ సైడ్ ఇంకా కరెక్షన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో. సో మీరు ఎవరైతే కాల్ ఆప్షన్ సైడ్ ఉంటున్నారో రివర్స్ సైడ్ మార్కెట్కి ట్రెండ్కి రివర్స్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రెండ్ ఫాలో అయ్యేటప్పుడు అయితే మీరు చాలా కాన్ఫిడెంట్గా లెవెల్ ఎంటర్ అవ్వచ్చు. మనకి ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి నెగిటివ్ ట్రెండింగ్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో మనకి వచ్చేసి లెవెల్స్ అనేది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక 2-3 మనకి స్టాక్స్ కూడా చూద్దాము. అండ్ మనకి వచ్చేసి బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసి మంచి లెవెల్స్లో మనకి మూమెంటం పికప్ అయితే స్టార్ట్ అయింది ఆల్ టైమ్ లోస్ నుంచి. సో ఎవరైతే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దీనిలో ట్రేడింగ్ ఈరోజు బజాజ్ ఈవెన్ దో మార్కెట్ మనకి బాగా క్రాష్ అయినా కానీ మంచి మూమెంటం అయితే బజాజ్ ఫిన్సర్వ్లో కనపడిందండి. ఇది ఇంకా మనకి అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఆల్ టైమ్ హై నుంచి మనకి కరెక్షన్ ఉంది కాబట్టి ఎవరైతే వేరే స్టాక్స్లో మంచి రిటర్న్స్ వచ్చినాయో కొంత దానిలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని బజాజ్ ఫిన్సర్వ్లో అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఓకే, బజాజ్ ఫిన్సర్వ్లో అయితే ఎంటర్ అవ్వండి. మంచి లెవెల్స్లో ఉంది. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి బజాజ్ ఫైనాన్స్తో పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తే బజాజ్ ఫిన్సర్వ్లో నాకు పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ఎగ్జిగామ్ నిన్న అడిగారు, మనం చెప్పామండి ఇట్ మే క్రాస్ లోవర్ లెవెల్స్ అని. సో స్టాప్ లాస్ చెప్పాను, మనకి ఈవెన్ పేటిఎం చెప్పాను స్టాప్ లాస్, జేఎం ఫైనాన్స్ అండ్ ఐఐఎఫ్ఎల్ ఇవైతే ఒకవేళ మీరు స్టాప్ లాస్ కనుక హిట్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోయిందండి. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోండి. సో మనకి టాటా గ్రూప్స్ మొన్న ఏమైతే మంచిగా రిటర్న్స్ ఇచ్చినాయో టాటా పవర్, ఎందుకంటే మీకు ఎప్పుడైనా 1 2 3 4 5 6 టాటా కేమ్ చూడండి దగ్గర 6 డేస్ దట్టు ఈవెన్ విపరీతమైన రిటర్న్స్ ఇచ్చింది విత్ 900 నుంచి మీకు 1300. సో కొంత కరెక్షన్ అయితే కనిపిస్తుంది. దానివల్ల మీరు అంతా సో కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో మనకి 1080 దాకా మనకి టాటాకేమో మేజర్ సపోర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో అది మీరు గమనించండి. నెక్స్ట్ టాటా పవర్ అండ్ టాటా మోటార్స్ అంత కరెక్షన్ అయితే మనకు కనిపించలేదు, టాటా పవర్ కానీ వీటిల్లో.
కాకపోతే మీరు ఇక్కడ ఇంకో టాటా స్టాక్ చూడాల్సింది ఏంటంటే టాటా ఇన్వెస్ట్మెంట్. సో ఇదేంటంటే విపరీతమైన మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చిందండి. విపరీతమైన మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాఫిట్ క్యాచ్ చేసి యొక్క ఇది కూడా ఉండాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 గ్రీన్ క్యాండిల్స్, విపరీతమైన గ్రీన్ క్యాండిల్స్ తర్వాత షార్ట్ సర్క్యూట్ చేసాము. మనకి అంటే లోవర్ లిమిట్ వచ్చింది, పర్లేదు. సో మనకి మేజర్గా ఏంటంటే ఇది 7000, కాకపోతే ఫాల్ అనేది ఇంత పడకపోవచ్చు, కాకపోతే ఒకవేళ ఇది కనుక ట్రేడింగ్ కనుక మనకి ఎలా వస్తే 8500 లెవెల్స్ దగ్గర ఒకవేళ మీకు ఎగ్జిట్ ఆప్షన్ ఉంటే ముందు ఎగ్జిట్ అయితే అయిపోండి ఈ స్టాక్ని. ఓకే, 8500 లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అయితే అయిపోండి ఈ స్టాక్ని, టాటా ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మేజర్గా మీకు. సో దీనిలో ఇది వచ్చేసి నచ్చింది అనుకుంటున్నాను. ఏంటంటే షుడ్ యూ స్టిక్ టు పిఎస్యు స్టాక్స్ ఆర్ ఎగ్జిట్. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. సో మంచి ఇంపార్టెంట్ టాపిక్ దొరికింది మీకు. ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ కుబేరా.